శివుడు ఎందుకు ఆదియోగి అని పిలువబడతాడు? ఈ ప్రపంచంలో మొదటి గురువు ఎవరో తెలుసా? రాజు కాదు, దేవుడు కాదు. అతడు ఆదియోగి, మహాదేవుడు. శివుడు దేవుడిగా మాత్రమే కాదు, అతడు యోగానికి జన్మనిచ్చిన మహాగురు. మనిషి శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడూ సమతుల్యంలో ఉంటేనే నిజమైన శాంతి అని ప్రపంచానికి బోధించినవాడు శివుడు. హిమాలయాల్లో ధ్యానంలో కూర్చుని సప్తర్షులకు యోగశాస్త్రాన్ని బోధించాడు. అక్కడే యోగం పుట్టింది. అక్కడే మన అంతర్ముఖ ప్రయాణం మొదలైంది. అందుకే శివుడు మొదటి యోగి, ఆదియోగి. శివుడు మనకు చెప్తాడు, నిన్ను జయించగలిగితే ప్రపంచమే నీ ముందు తలవంచుతుంది. అందుకే శివుడు దేవుడు కాదు, ఒక మార్గం, ఒక అనుభూతి, ఒక అనంతమైన శక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.